మనుషులు మద్యం తాగుతారా అనేది మనందరికీ తెలిసిన విషయం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మన శరీరం మద్యం తట్టుకునే పవర్ ఎందుకు వస్తుంది? ఈ ప్రశ్న కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఈ సమాధానం మాత్రం చాలా పాతకాలంలోనే మొదలైంది. అది కూడా అడవుల్లో. దీని గురించి వివరంగా చెప్తా వినండి. అడవుల్లో జీవించే చింపాంజీలు, గొరిల్లాలు, వాటిని మనం జీన్ అని అనుకుంటాం కదా. అవి రోజు చెట్ల మీద పండ్ల కోసం కాకుండా నేలపై పడిపోయిన పండ్ల కోసం వెతుక్కునేవట. ఆ పండ్లు కొన్నిసార్లు కాస్త పాడవుతూ ఉంటాయి. అంటే పుల్లగా, తీయగా, కొంచెం ఫర్మెంట్ అయ్యి అందులోంచి మద్యం కూడా వస్తుండేదట. అలా వానరాలు ఆ ఫ్రూట్స్ తినడం వల్ల మద్యం రుచి సేవించే అలవాటు అక్కడి నుంచే మొదలైంది. ఇప్పుడు ఇదే విషయాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. ఈ అలవాటు వల్ల వానరాల్లో మద్యం డైజెస్ట్ అయ్యే శక్తి వచ్చింది. అది ఏకంగా 40 రెట్లు ఎక్కువ. అంటే మిగతా జంతువులతో పోలిస్తే మనుషులకు ఆల్కహాల్ను డైజెస్ట్ చేసుకోవడం చాలా ఈజీ. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, మన మానవ జాతి మద్యం తయారు చేయడం మొదలుపెట్టేలోపే మన శరీరం దాన్ని తట్టుకునేలా మారిపోయింది. దీన్ని జీవ వికాసం అంటారు. కొన్ని శరీర లక్షణాలు, కొన్ని ప్రవర్తనలు తరాల తరబడి మారుతూ వచ్చి మన శరీరాన్ని కొత్తలా రూపొందిస్తాయి. అంటే మీరు కళ్ళు తాగినా, బీరు తాగినా దాన్ని జీర్ణించుకోగల శక్తి మనలో ఎందుకుందో తెలుసా? చింపాంజీలు, గొరిల్లాలు నేలపై పడిన పండ్లు తింటూ వచ్చారు అనేది దానికి ముఖ్య కారణం. అదే స్క్రంపింగ్ అని అంటారు. ఇది వింటే కాస్త నవ్వు రావచ్చు, కానీ ఇదే నిజం. మన ఏదో మేధావులమైన, శక్తివంతమైన తాగుబోతులం కాదు. అప్పట్లో మన జీనైన వానరులు వదలకుండా స్క్రంపింగ్ చేస్తూ ఉండడం వల్లే శరీరంగా మద్యం తట్టుకునే సామర్థ్యం ఏర్పడింది. ఇంతకీ అసలైన విషయం ఏంటంటే, చిన్న ప్రవర్తనలు చాలా కాలం తర్వాత పెద్ద పరిణామాలకు దారితీస్తాయి. ఒకసారి మనం ఎంచుకునే ఆహారం, జీవనశైలి మన శరీరాన్ని జీన్ స్థాయిలో మార్చేస్తాయి. అలాగే స్క్రంపింగ్ కూడా ఒక జీవ వికాస గాథ. వానరాలు నేలపై పండ్లు తిన్నందుకు మనకిప్పుడు బీరు తాగి ఏమీ కాకుండా ఉండే శక్తి వచ్చింది అంటే నమ్మలేకపోతున్నారు కదా. కానీ శాస్త్రవేత్తలు చెబుతున్నది అదే. కానీ గుర్తుపెట్టుకోండి, నేనేదో పూర్వీకుల నుంచి మనకి మందు తాగినా ఏమీ కాదు అని నేను చెప్పట్లేదు. కేవలం ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చిందో మాత్రమే చెప్తున్నా. ఏదైనా మితంగా చేస్తేనే ఆరోగ్యం అదుపులో ఉంటుంది. అపరిమితం అయితే మాత్రం కథ కంచికే. అర్థమైందిగా ఏం చెప్పానో? అదండి సంగతి. ఉంటా మరి.